వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, మొన్న బేబీ కదలికలు తెలియట్లేదా అని ఒక వీడియో చేసుకున్నాం కదా. సో ఈరోజు బేబీ కదలికలు మనకి ఎలా తెలుస్తాయి, ఎన్ని కదలికలు ఉంటే మన బేబీ హెల్దీగా ఉన్నట్టు. సో మన కదలికలు తెలియాలంటే మనం ఏ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. ప్రతిదీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో చేద్దామని నా ఉద్దేశం అనమాట. సో అలాగే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా నేను ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి. సో ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు, తెలియని వాళ్ళకి వీడియోస్ యూజ్ అవుతాయి అనేది ఒక చిన్న హోప్, ఒక చిన్న ఆశతో వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నా వంతు, నా బాధ్యత అని అనుకుంటున్నాను. నేను పర్టికులర్గా నా ఆలోచన అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఎంతో కొంత అవేర్నెస్ కల్పించాలి ప్రతి విషయంలో అనేసి అయితే, ఫ్యామిలీలో అయినా ఏదైనా, హెల్త్ పరంగా అయినా ఏదైనా. సో నా ఛానల్ అందుకే నేను స్టార్ట్ చేశాను. అందుకే నేను భవానీ హ్యాపీ ఫ్యామిలీ అని కూడా పెట్టుకున్నాను. సో ఆడది హ్యాపీగా ఉంటేనే, ఇంట్లో ఇల్లాలు హ్యాపీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అందరూ బాగుంటారు, ఆ ఇల్లే బాగుంటుంది. సో కింద వేర్లు బలంగా ఉంటేనే పైన చెట్టు బలంగా ఉంటుంది, దానికి కాయలు కాస్తాయి. సో అలాగే కూడా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేబీ కదలికలు అనేది మనకి ఎప్పటి నుంచి తెలుస్తాయి? మనకి కదలికలు తెలిసేది ఎప్పుడు అంటే కనుక 16వ వారం నుంచి, అంటే నాలుగో నెల చివరిలో, 4వ నెల చివరిలో బేబీ కదలికలు అనేవి అయితే, మన కడుపులో ఉన్న బేబీ కదలికలు అనేవి అయితే మనకి తెలుస్తాయి అనమాట. కొంతమందికి ఏంటంటే కనుక కొంతమందికి 5వ నెల చివరిలో కానీ, 6వ నెల స్టార్టింగ్లో, 6వ నెల మొదట్లో కానీ, 5వ నెల చివరిలో కానీ తెలుస్తాయి బేబీ కదలికలు. కొంతమందికి 4వ నెల చివరిలో కానీ, 4వ నెల 4వ నెల చివరిలోనే తెలుస్తాయి కొంతమందికి. 5వ నెల చివరిలో కానీ, 6వ నెల స్టార్టింగ్లో కానీ కదలికలు అనేవి అయితే తెలుస్తాయి అనమాట. సో కదలికలు అనేవి ఇలా అయితే తెలుస్తాయండి. సో మన బేబీ కదలికలు ఎలా ఉంటే మనకి హెల్దీగా ఉన్నట్టు మన బేబీ అని చూసుకుంటే కనుక, మనకి డైలీ 10 కదలికలు అనేవి, అంటే డైలీ మనకి 10 కదలికలు తెలియాలి. అంటే కడుపులో ఉన్న శిశువు ఆ అమ్మకి 10 కదలికలతో నేను హెల్దీగా ఉన్నానమ్మా అని చెప్తున్నట్టు అర్థం అనమాట. సో ఇక్కడ ఆ కదలికలు ఏ టైంలో ఉండాలి ఏంటి, ఒకవేళ కదలికలు తెలియట్లేదు అంటే కనుక చిన్న చిన్న టిప్స్ ఏం చేస్తే మనకి కదలికలు తెలుస్తాయి అనేది అయితే ఈ వీడియో అని చెప్పాను కదండి. సో వెంటనే వెళ్ళిపోదాం అనమాట. సో చెప్పినట్లుగా 16 వారాల్లో తెలుస్తుంది, లేకపోతే కనుక 5వ నెల చివరిలో కానీ, 6వ నెల మొదట్లో కానీ కొంతమందికి అయితే కదలికలు తెలుస్తాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మీరు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత గంటలోపు, అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట అబ్జర్వ్ చేసుకుంటే 3 కదలికలు అనేవి ఉంటాయి అనమాట. కంపల్సరీ 3 కదలికలు అనేవి తెలియాలండి, 3 కదలికలు తెలుస్తాయి. సో ఈ మార్నింగ్ మనం టిఫిన్ చేసిన తర్వాత 3 కదలికలు తెలియాలి. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ 3 కదలికలు తెలియాలి. మళ్ళీ గంటకి అంటే మీరు టిఫిన్ చేసిన గంటకి 3 కదలికలు తెలియాలి. మీ భోజనం చేసిన గంటకి, మధ్యాహ్నం భోజనం చేసిన గంటకి 3 కదలికలు తెలియాలి. అలాగే నైట్ భోజనం, రాత్రి భోజనం చేసిన తర్వాత గంటకి 3 కదలికలు అనేవి తెలియాలన్నమాట. సో ఇక్కడ మనకి కౌంట్ చేసుకుంటే అక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, టిఫిన్ చేసాక 3, భోజనం చేసాక, మధ్యాహ్నం భోజనం చేసాక 3, ఈవినింగ్ నైట్ డిన్నర్ చేసాక 3, నైట్ రాత్రి అన్నం తిన్నాక 3. సో 3 కదలికలు అయితే, సో ఇక్కడే 3 9 కదలికలు అయితే మనకి ఇక్కడే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకొక కదలిక మనకి ఎక్కడో దుక్కున, ఏ నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేకపోతే మీరు ప్రశాంతంగా ఏ జ్యూసో తాగినప్పుడు, ఏదో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఒక కదలిక తెలుస్తుంది. సో బేసిక్గా ఇంపార్టెంట్గా ఏంటంటే కనుక ఈ ఇక్కడ టిఫిన్ చేసాక ఈ 3 కదలికలు గంటలో, ఈ మధ్యాహ్నం భోజనం చేసాక తర్వాత ఈ గంటలో ఈ 3 కదలికలు, నైట్ భోజనం చేసిన తర్వాత ఈ గంటలు ఈ 3 కదలికలు అయితే కంపల్సరీ తెలియాలి. ఇలా మీకు గనక ఈ కదలికలు తెలిస్తే కనుక మీ బేబీ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మీ కడుపులో మీ బేబీ అమ్మా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మీకు గంట కొట్టి చెప్తున్నట్టే అనమాట. సో అలాగే
ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి బేబీ కదిలినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుందండి. సో ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు గట్టని మనకి ఏదో బేబీ కదలినట్టు గట్ట ఉండదు. ఆ ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం పెయిన్గా అనిపించి ఏంటో నొప్పి వస్తుంది అనేసి అయితే మనం భయపడుతూ ఉంటాం అనమాట. సో ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు కూడా బేబీ కదిలినప్పుడు కొంచెం పెయిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో అలాగే మీ డాక్టర్స్ చెప్తారు కదా, ఆల్రెడీ మీకు ఉమ్మనీరు ఎలా ఉంది ఏంటి అనేసి చెప్తారు కాబట్టి సో మీకు అప్పుడే అర్థమైపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న టిప్స్ చూద్దాం. కదలికలు తెలియాలంటే ఏమేమి చిన్న చిన్న టిప్స్ చేయాలనేది అయితే చూద్దాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ట్రై చేయమని చెప్తున్నాను నేను. ఫస్ట్ మీరు గర్భవతులు ఏ సైడ్ పడుకుంటే ఆరోగ్యానికి మంచిది, మీ బిడ్డ ఆరోగ్యానికి మంచిది అన్న వీడియో అయితే నేను చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో లెఫ్ట్ సైడ్ పడుకుంటే కనుక ఎడమ వైపు తిరిగి పడుకుంటే చాలా మంచిది, కదలికలు కూడా మీకు చక్కగా తెలుస్తాయి. సో అలాగే మీకు కదలికలు తెలియాలంటే ఏమన్నా కొంచెం వేడి వేడి టీ కానీ, అంటే మరీ అంత వేడిగా తాగేకండి, మీరు తాగగలిగినంత వేడి వేడి కొంచెం టీ కానీ, లేకపోతే ఏదైనా సూప్ టైప్ కానీ, లేకపోతే ఏదో ఒకటి కాఫీ అనో. సో అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటండి కాఫీలు టీలు తాగకూడదు అన్నారు కదా, మీరే ఇలా చెప్తున్నారు ఏంటంటే కనుక ఇప్పుడు నేనే ఉన్నాను ప్రెగ్నెన్సీ టైంలో, నాకు కాఫీ అలవాటు, తాగకుండా అసలు ఉండలేను. డైలీ ఒక కాఫీ, మీకు వీడియోస్లో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఒక 100 ml ఒక రోజు ఒక కాఫీ అంతే. అంతగా అదే పనిగా 2-3 సార్లు తాగేస్తే అది అన్హెల్దీ అవుతుంది. సో అది మంచిది కాదు. అందుకనేసి మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నారంటే తాగకూడదు అన్నారుగా మళ్ళీ మీరే తాగాలంటున్నారంటే నాకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్ వస్తుందేమో, లేదా మీ మనసులోనే మీరు ఆ క్వశ్చన్ వేసుకుంటారేమో అన్న ఒక అభిప్రాయంతో అయితే మీకు క్లారిటీ చేశాను అనమాట. సో వేడివేడిగా పాలు కానీ, లేకపోతే ఏమన్నా సూప్ కానీ, అలాగా ఏమన్నా ఇలాగా కాఫీ కానీ ఏమన్నా కొంచెం తాగి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి, ఎడమ సైడ్ తిరిగి పడుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా కదలికలు అనేవి తెలుస్తాయి అనమాట. ఇలా కదలికలు తెలిసినా బేబీ హెల్తీగా ఉన్నట్టే అనమాట. ఒక్కొక్కసారి బేబీ బద్ధకంగా ఉండి కదలలేదనమాట, మనం కూడా అంతే కదా, ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటే ఏ పని చెయ్యం. సో అలాగే వీళ్ళు కూడా. సో అలాగే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు డే టైం కన్నా ఈవినింగ్ టైం మనకి కదలికలు తెలుస్తాయి ఎక్కువ. ఎందుకంటే మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని పడుకుంటాం కదా, వాళ్ళు అప్పుడు లేచి డింగ్ 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 అని కొడుతూ ఉంటారనమాట మనల్ని. అంటే కడుపులోనే సతాయిస్తారండి వీళ్ళు, మామూలు వాళ్ళు కాదు. సో పుట్టాక సతాయిస్తారంటే కడుపులో కూడా సతాయిస్తారు. అదొక మనకి హ్యాపీనెస్ అనుకోండి, సరదాగా అంటున్నాను. మనం ప్రశాంతంగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం, అబ్బా ఇంట్లో పని అంతా అయ్యింది అని అనుకునేసరికి డింగ్ 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 అని తలుపు కొట్టినట్టు కొడుతూ ఉంటాడనమాట లోపల బేబీ, పాప కానీ బాబు కానీ. అమ్మ 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 అన్నట్టు మనకి టచింగ్స్ ఇస్తాయి, కానీ మనకి అది హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక 4-5 లీటర్ల నీళ్ళైతే ఖచ్చితంగా తీసుకొని, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. 4 లేదా 5 లీటర్ల నీళ్ళు, మ్యాక్సిమం 4 లీటర్లు తాగండి. 5 తాగినా తాగపోయినా పర్లేదు, కానీ 4 లీటర్లు అయితే తాగండి చాలు. ఒక 3.5-4 తాగండి కంపల్సరీ డైలీ. సో ఇలా లిక్విడ్స్ మంచిగా తీసుకున్నా కూడా చక్కగా బేబీ కదలికలు ఇవన్నీ కూడా మీకు చక్కగా తెలుస్తాయి అన్నమాట. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో అన్నీ కూడా చక్కగా మీరు సక్రమంగా అన్నీ కూడా దాటుకుంటూ, మీకు ఏ చిన్న, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా, మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్య అయినా, మీకు ఎక్కడ సమస్య ఉన్నా, ప్రెగ్నెన్సీలో, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలోనే కాదండి, ఆడవాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీ హెల్త్ బాగుంటేనే మీతో ఆధారపడిన మీ భర్త, మీ పిల్లలే కాదు, లేకపోతే నీ మీద ఆధారపడిన నీ కడుపులో బిడ్డ అయినా ఎవరైనా సంతోషంగా ఉండేది నీ మీదే కాబట్టి. సో నువ్వు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, నువ్వు కాదు మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది కాబట్టి. సో హెల్తీగా ఏ చిన్ని మీకు హెల్త్ ఇష్యూ వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీ మీ భర్తకి చెప్పుకోండి, లేకపోతే అమ్మకి చెప్పుకోండి, లేకపోతే పిల్లలు క్లోజ్గా ఉంటే, కొంచెం పెద్ద ఎదిగిన పిల్లలు ఉంటే పిల్లలు క్లోజ్గా ఉన్నారనుకోండి, అమ్మ నాకు ఇలా బాగాలేదు, లేకపోతే నాన్న ఇలా బాగాలేదు, పిల్లలకి చెప్పుకోండి. సో మన సంతోషాలైన సుఖాలైన మన భర్త పిల్లలతోనే పంచుకుంటాం కాబట్టి, పెళ్ళైన ఆడవాళ్ళు మోస్ట్లీ. సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో బేబీ కదలికలు మీకు ఏ టైంలో తెలుస్తాయి, కదలికలు తెలియాలంటే చిన్న టిప్స్ ఏంటో నేను చెప్పాను కాబట్టి. సో మన ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఈ వీడియో ఇంకొక నలుగురు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదా, చేసేసుకోండి. సో నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అంతేనండి ఇంక వీడియో. బై బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైల్.